ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా, 20 రోజులు ఓపిక పట్టన్నా, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నలకు పెట్టుబడి కోసం మే మాసం వచ్చేసరికి ప్రతి సంవత్సరం 12,500 రూపాయలు ప్రతి చంద్రబాబు అన్న పెడతాడు. ప్రతి రైతన్నకు చెప్పండి, ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న రైతన్నలకు పెట్టుబడి కోసం 50,000 రూపాయలు ఇస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, ఇచ్చే ఈ డబ్బు బ్యాంకుల్లో జమ చేయడన్నా, మీ అప్పులకు జమ కాదు ఈ డబ్బులు నేరుగా మీ చేతికే ఇస్తాడన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ రైతన్నకు చెప్పండి, గతంలో 0 వడ్డీలు వచ్చేటివి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజన్న రాజ్యంలో చూశాము. మళ్ళీ 0 వడ్డీకి రుణాలు రావాలి అని అంటే అది జగన్తోనే సాధ్యము అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు, గిట్టుబాటు ధరలకు అన్న గ్యారంటీ కూడా ఇస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి.